అది ఒక పల్లెటూరు. ఆ ఊళ్ళో ఒక ఉమ్మడి కుటుంబం. ఆ కుటుంబం పెద్ద అత్త నాగమణి. ఆమెకిద్దరు కొడుకులు. పెద్ద కొడుకు సుందర్ పొలం పని చేస్తుంటాడు. చిన్న కొడుకు ఆకాష్ పీజీ చదువుతూ ఉంటాడు. కొడుకులిద్దరూ పెళ్ళిడుకు రావడంతో వాళ్లకి పెళ్లి చెయ్యాలనుకుంది నాగమణి. ఒరేయ్ పెద్దోడా, పెద్దోడా అంటూ పిలిచింది హాల్లో కూర్చొని. వస్తున్నానమ్మా అంటూ తల్లి దగ్గరికొచ్చాడు సుందర్. ఏంటమ్మా పిలిచావు? చిన్నోడెక్కడ్రా? కాలేజ్కెళ్ళాలని వాడి గదిలో తయారవుతున్నాడమ్మా, పిలుచుకురానా? వెళ్ళి పిలుచుకురా. సరే అమ్మా అని సుందర్ ఆకాష్ గదికెళ్లేసరికి ఆకాష్ ఫోన్లో ఒక అమ్మాయితో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు, ఫోన్ స్పీకర్లో పెట్టి. హే సితారా డార్లింగ్, ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయట్లేదు? ఎందుకు తీయాలి? తమరు చెయ్యగానే మేం ఫోన్ తీయాలి. అదే మేం ఫోన్ చేస్తే మాత్రం తమరు తీయరు కదా అంది కాస్త చిరుకోపంగా. అమ్మాయి గారికి ఇంకా నాపై కోపం తగ్గలేదా? ఎలా తగ్గుతుంది నువ్వు చేసిన పనికి? ఐఎమ్ సారీ డియర్, నిన్న చాలా ట్రై చేశాను కానీ కుదరలేదు. ఎప్పుడూ ఇలాగే ఏదో ఒక సాకు చెప్తుంటావు. మాటిస్తున్నాను, ఈరోజు ఖచ్చితంగా సినిమాకెళ్దాం. నమ్మమంటావా? ప్రామిస్. సరే, ఈరోజు గాని మిస్ చేశావో ఇక నీకు నాకు లవ్ కటిఫ్ అయిపోతుంది చెప్తున్నా. ఏంటి ఇంత చిన్న విషయానికే లవ్ కటిఫా? ఇవి మీకు చిన్న విషయాలు కావచ్చు, కానీ మాకు కాదు. మా ఆడవాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా పెద్ద పెద్ద విషయాలతో సమానం. మావి చాలా చిన్న కోరికలు, వాటికి కూడా మీరు విలువ ఇవ్వకపోతే ఎలా? ఎన్ని తరాలు మారినా ఆడవాళ్ల ఆలోచన విధానంలో మార్పు మాత్రం రావట్లేదు. చాలా విషయాల్లో మార్పులొస్తున్నాయి, కానీ కొన్ని విషయాల్లో మాత్రం ఎప్పటికీ రావు. తరాలు మారినా మా ఆడవాళ్ల జన్మ హక్కుల్లాగా పుట్టుకతోనే కొన్ని మాతో పాటు వచ్చేస్తాయి. ఆకాష్ పక్కకి తిరిగి గుమ్మంలో ఉన్న అన్నని చూసి వెంటనే ఫోన్ కట్ చేస్తాడు. అన్నయ్య, నువ్వెప్పుడొచ్చావు? నువ్వు ఫోన్లో ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడే వచ్చాన్రా. అది అది తను నా కాలేజ్ మేట్లే అన్నయ్యా. సుందర్ నవ్వుతాడు. సరేలే, అమ్మ పిలుస్తుందిరా అని ఇద్దరూ తల్లి దగ్గరికెళ్తారు. ఏంటమ్మా పిలిచావంట? ఒరేయ్, అన్నయ్యకి పెళ్లి సంబంధం చూద్దామనుకుంటున్నాను. ఆ విషయం మీతో మాట్లాడదామని పిలిచాను. ఆహా, అయితే తొందరలో మన ఇంటికి వదిన రాబోతుందన్నమాట. సుందర్ సిగ్గుతో తలదించుకుంటాడు. చూసావా అమ్మా, అన్నయ్య ఎలా సిగ్గుపడుతున్నాడో? సర్లే, వెళ్ళి ఇద్దరూ తయారై రండి, పెళ్లి చూపులకెళ్దాం. ఏంటి ఈరోజా? అని షాక్ తిన్నట్టుగా అంటాడు ఆకాష్, ఫోన్లో సీతారకి సినిమాకొస్తానన్న ప్రామిస్ని గుర్తు చేసుకుని. ఏరా, ఈరోజేమైంది? అంటే అమ్మా, కాలేజ్కి అని ఏదో చెప్పబోతుంటే, ఒరేయ్, అనుకోకుండా పెళ్లి చూపులకి రమ్మని పిలిచారు. మంచి సంబంధం అంట. పైగా ఈరోజు కూడా మంచి రోజు. కొన్ని విషయాలు ఆలస్యం చేయకూడదు. కాలేజ్కి సెలవు పెట్టు అని మాట్లాడడానికి ఏమీ లేదు, ఇదే నా నిర్ణయం, నువ్వు పాటించాల్సిందే అన్నట్టు చెప్పడంతో చేసేదేం లేక సరే అంటాడు ఆకాష్. మనసులో రేపు సీతార చేతిలో నేను అయిపోయాను పో అనుకుంటాడు. ముగ్గురు బయలుదేరి పెళ్లి చూపులకెళ్తారు. పెళ్లి కూతురిది కూడా పల్లెటూరే, పెంకుటిల్లు. నాగమణి, సుందర్, ఆకాష్ ముగ్గురూ కూర్చొని ఉంటారు. కొద్దిసేపటికి పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి మగ పెళ్లివాళ్ల ఎదురుగా చాపపైన కూర్చోబెడతారు. అమ్మాయి పేరేంటి? మంజుల. మంజుల చాలా పద్ధతిగా ఉంది. తన మొహంలో పల్లెటూరి మోటుతనం ఉట్టిపడుతుంది. ఈ కాలంలో పుట్టిన పాతతరం అమ్మాయిలా అచ్చుగుద్దిన పోలికలా ఉన్నట్టు చూడగానే ఇట్టే తెలిసిపోతుంది. ఆకాష్కి పెళ్లి కూతురు నచ్చలేదు. మంజుల తలదించుకొని అలాగే కూర్చుంది. అలాగే సుందర్ కూడా తల వంచుకొని కూర్చున్నాడు. తలపైకెత్తి మా అబ్బాయిని చూడమ్మా. మంజుల ఏమీ మాట్లాడదు, మౌనంగా చేతులు నలుపుకుంటూ ఉంది. ఏంటి మాట్లాడవు? మాటలు రావా? ఇక మాట్లాడకపోతే తప్పదన్నట్టుగా మంజుల, మా అమ్మ నాన్నకు నచ్చితే నాకు నచ్చినట్టేనండి, నేను చూడాల్సిన అవసరం లేదు. తల్లి తండ్రి చాటు బిడ్డలా పెరిగిన అమ్మాయి అండి నా కూతురు. ఒక్కతే బస్ ఎక్కి ఊరికి కూడా వెళ్ళలేదు. ఎవరో ఒకరు తోడు లేకుండా కనీసం గడప కూడా దాటనే దాటదు. అమ్మాయి తరపు వ్యక్తొకరు,
మా అమ్మాయి సరేనండి. మీ అబ్బాయి కూడా ఏంటి ఆట తలదించుకుని కూర్చున్నాడు? ఆ అమ్మాయిని చూడడా? నా కొడుక్కి కూడా కాస్త సిగ్గు మొహమాటం బిడియం ఎక్కువలే. అది సరేనండి, మీ అమ్మాయి తల వంచుకొని కూర్చుంటే మా అన్నయ్య ఎవరి మొహం చూడాలి? మీ చిన్నబ్బాయి చాలా హుషారుగా ఉన్నాడే. అమ్మాయి కాస్త తల పైకెత్తమ్మా అన్నాడు. మంజుల తల పైకెత్తింది, కాని తన చూపు మాత్రం నేలనే ఉంది. ఒరేయ్ నాన్న, అమ్మాయిని చూడరా అనడంతో సుందర్ తలెత్తి పెళ్లికూతురిని చూసి వెంటనే తలదించుకున్నాడు. అప్పుడు అమ్మాయి తరపు వ్యక్తి, సరే సరే, అమ్మాయి అబ్బాయి చూసుకోవటం అయిపోయిందిగా, ఇక అమ్మాయిని లోపలికి తీసుకుపోండి అనడంతో అమ్మాయి తల్లి మంజులని లోపలికి తీసుకెళ్ళింది. మగ పెళ్లివాళ్లు మాట్లాడుకోవడానికి అన్నట్టు ఆడపెళ్లివాళ్లు కాస్త పక్కకెళ్ళి నిలబడ్డారు. ఒరేయ్ నాన్న, అమ్మాయి నచ్చిందా నీకు? నీ ఇష్టమమ్మా, నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. ఏంట్రా అన్నయ్య, నువ్వు కూడా అమ్మలాగే పాతకాలంలో ఉండిపోయావు. ఈ కాలంలో అబ్బాయిలు అమ్మాయిలు ఎంత ఫాస్ట్గా ఉన్నారో తెలుసా? ఏమోరా, నాకు ఇలాగే ఉండటం ఇష్టం. అలా అంటే కుదరదురా, కాలాన్ని బట్టి మనం కూడా మారాలి. నేను మారలేనురా. అమ్మా, అన్నయ్య పాతకాలపు ఆలోచనలో ఉన్నాడు. చూస్తుంటే వదిన కూడా అలాంటిది అని స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి వదినని ఈ కాలానికి తగ్గ అమ్మాయిని చూద్దాం. ఈ అమ్మాయి వద్దు. లేదురా చిన్నోడా, అలా చెయ్యకూడదు. ఆడవాళ్ళెప్పుడు మగవాళ్ళని దాటి ఉండకూడదు. అలా ఉంటే ఆ సంసారం పైకి రాదు. అదంతా నీ అపోహమ్మా. ఈ మధ్యకాలంలో ఎన్ని సంసారాల్లో చూడలేదు ఆడవాళ్లు పెత్తనాలు చేస్తూ కుటుంబాలని బాగు చేసుకోవడం. ఒరేయ్ చిన్నోడా, నా పెద్ద కొడుకేమీ అసమర్థుడు కాదు. వాడి సమర్థత గురించి నాకు తెలుసు. వాడి భార్య బిడ్డల్ని పోషించుకోగలడు. వాడి సంసారాన్ని జాగ్రత్తగా ఈదుకురాగలడు. కాకపోతే వాడికి ఈ కాలం లోకం పోకడ తెలివితేటలు లేవు, అంతే కదా? అంతే కదా కాదమ్మా, అసలుండాల్సినవే అవి. అన్నయ్యకెలాగూ లేవు. కనీసం వదినకైనా అలా ఉంటే బావుంటుంది. ఒరేయ్ చిన్నోడా, బాగు బోగు గురించి పక్కన పెట్టు. ఏ తల్లి కూడా తన కొడుకు ఆధీనంలోనే కోడలుండాలనుకుంటుంది. కానీ కోడల ఆధీనంలో కొడుకుండాలని కోరుకోదు. తల్లిగా నా ఆలోచనలు నాకుంటాయి. నా కొడుకు గురించే నేనెక్కువగా ఆలోచిస్తాను, రాబోయే కోడలు కంటే కూడా. అది ఒప్పో తప్పో నాకు తెలీదు. నా స్వార్థం అదే. అది కాదమ్మా, ఒక్కసారి నా మాట వినండి. ఒరేయ్, వచ్చే కోడలు నా కొడుక్కి తగ్గట్టు సర్దుకుపోవాలి గాని నా కొడుకు ఆ అమ్మాయికి తగ్గట్టు సర్దుకుపోవడానికి నేనెందుకు ఇష్టపడతాను? సరే, మీ ఇష్టం. నేను చెప్పినా విననప్పుడు ఇంకేం చేస్తా అని నోరు మూసుకుంటాడు ఆకాష్. మీ అమ్మాయి మా అబ్బాయికి మాకు బాగా నచ్చింది. మీ అబ్బాయి మీ సంబంధం కూడా మాకు బాగా నచ్చిందండి. మా అన్నయ్య మీ అమ్మాయికి నచ్చాడని తనే స్వయంగా చెప్పిందా? లేదు బాబు, చెప్పలేదు. చెప్పబోదు కూడా. తను పల్లెటూరి పాతకాలపు పద్ధతుల్లో ఆలోచనల్లో పెరిగిన అమ్మాయి. ఇట్లాంటి విషయాల్లో తనకంటూ ప్రత్యేక ఇష్టాలు ఏర్పరచుకోదు. తల్లి తండ్రి పెద్దోళ్ల ఇష్టాలనే తనిష్టంగా చేసుకుంటుంది. కానీ కలిసి కాపురం చేయాల్సింది, జీవితం పంచుకోవాల్సింది తను కదా. మీ ఇష్టం మీద పెళ్లి చేసుకొని తను సంసారం ఇష్టంతో సంతోషంగా ఎలా చేస్తుంది? అందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు. పెద్దలకు నచ్చిన అబ్బాయిని ఒప్పుకొని పెళ్లి చేసుకున్నా గానీ తనకై తను ఇష్టపడిన అబ్బాయితో ఎట్లా నడుచుకుంటుందో అట్టగే ఉంటుంది. అదే ఆ పాతతరం ఆడపిల్లలో ఉన్న గొప్పతనం. ఆ మాటలు నాగమణి సుందర్కి చాలా సంతోషం కలిగించాయి. ఆకాష్కి మాత్రం చిరాగ్గా అనిపిస్తుంది. సరేనండి, వెంటనే ముహూర్తాలు పెట్టించేయండి. అట్టగేనండి. నాగమణి వాళ్లు సంతోషంగా వెళ్ళిపోయారు. మంచి ముహూర్తానికి సుందర్ మంజులాల పెళ్లి జరిపిస్తారు. మంజుల అత్తారింట్లో అడుగు పెడుతుంది. అత్తగారి కాళ్లకి నమస్కారం చేస్తుంది. నాగమణి కోడల్ని దీవిస్తూ, ఇంటి పెద్ద కోడలంటే అత్తింటి పరువు, అత్త తరువాత ఆ కుటుంబ బాధ్యతలు మొయ్యాల్సిన మనిషి. అది మర్చిపోకమ్మా. అలాగే అత్తయ్యా. ఈ కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దు. తప్పకుండా అత్తయ్యా. అప్పుడు నాగమణి తనలో తాను, అమ్మయ్య, పెద్ద కోడలు నేను కోరుకున్నట్టే దొరికింది. అలాగే చిన్న కోడలు కూడా దొరికితే ఇక ఈ జీవితానికి అదే చాలు దేవుడా. అంతకు మించిన కోరికలేం లేవు అని అనుకుంది.
కాని పాపం నాగమణికి తెలీదు భవిష్యత్తు గురించి, తన కోరిక నెరవేరదని. సితార రూపంలో తన కోరికకి విరుద్ధమైన కోడలు ఆ ఇంట్లో చిన్న కోడలుగా అడుగు పెట్టబోతుందని. మంజుల సుందర్కి పెళ్ళవుతుంది. మంజుల అత్తారింట్లో అడుగు పెడుతుంది. అత్త నాగమణి చాలా సంతోషంగా ఉంటుంది. తనలో తాను, అమ్మయ్యా, పెద్ద కోడలు నేను కోరుకున్నట్టే దొరికింది. అలాగే చిన్న కోడలు కూడా దొరికితే ఇక ఈ జీవితానికి అదే చాలు దేవుడా, అంతకు మించిన కోరికలేం లేవు అని అనుకుంది. తర్వాత జరగబోయే కథని ఇప్పుడు చూద్దాం. ఆకాష్ కాలేజ్కొస్తాడు. మనసులో, ఆ రోజు అన్నయ్య పెళ్లి చూపుల రోజు సితారతో ఫోన్లో మాట్లాడినప్పుడు సినిమాకు వస్తానని చెప్పిన నేను మళ్ళీ నెల రోజుల తరువాత ఈరోజు కాలేజ్కొచ్చాను. సితారని ఎలా ఫేస్ చేయాలో ఏంటో, తన కోపాన్ని ఎలా బుజ్జగించాలో ఏంటో అనుకుంటూ భయం భయంగా లైబ్రరీకి వెళ్తాడు. సితార కూర్చొని బుక్ చదువుతూ ఉంది. ఆకాష్ సితార దగ్గరికి వెళ్ళాడు. సితార ప్రశాంతంగా చదువుకుంటూ ఉంది. ఆకాష్ గట్టిగా ఊపిరి పీల్చుకొని, హాయ్ సితారా అంటాడు నవ్వు మొహం పెట్టుకొని. సితార తలపైకెత్తి ఆకాష్ని చూడగానే అప్పటి వరకు తన ముఖంలో ఉన్న ప్రశాంతత ఒక్కసారిగా మటుమాయమైపోతుంది. తన ముఖం కోపంతో ఎర్రగా మారిపోతుంది. కళ్ళు నిప్పుగోళాల్లాగా మారిపోతాయి. ఆకాష్కి పరిస్థితి అర్థమైపోయింది. మనసులో, మరి కాసేపట్లో ఇక్కడొక పెద్ద యుద్ధం జరగబోతుంది, డౌటే లేదు. అయితే క్షణాల్లోనే సితారకి ఏదో తట్టడంతో వెంటనే ఆకాష్ని చూసి ఒక కృత్రిమ నవ్వు నవ్వి అతనెవరో తెలీదన్నట్టు మళ్లీ తల వంచుకొని బుక్లో లీనమైపోతుంది. ఐఎమ్ సారీ డియర్, నేను చెప్పేది విను. ఎవరు మీరు? నాకెందుకు సారీ చెప్తున్నారు? అసలు మీరేం చెప్పాలి, నేనేం వినాలి? అంటుంది గట్టిగా. సైలెంట్, ఎవరూ మాట్లాడకూడదు. డోంట్ డిస్టర్బ్ ది లైబ్రరీ. మేడం, ఇతనెవరో ఇందాకటి నుండి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. మిస్టర్, సైలెంట్గా చదువుకుంటే చదువుకోండి, లేదా బయటికెళ్ళిపోండి సారీ మేడం అని సైలెంట్గా బయటికెళ్ళిపోతాడు ఆకాష్. మంజుల ఉదయాన్నే 5 గంటలకే నిద్రలేచి ఇల్లంతా శుభ్రంగా ఊడ్చి కళ్ళపి చల్లి ముగ్గేస్తుంది. తర్వాత తలంటు స్నానం చేసొచ్చి దేవుడికి దీపారాధన చేసి వంటగదిలోకెళ్ళి వంట చేస్తుంది. అగరొత్తుల వాసన చుట్టుపక్కల ఇళ్లకు గుబాలిస్తుంది. చుట్టుపక్కల ఇళ్లలోని అత్తలు ఇలా అనుకుంటుంటారు, ఆహా, ఎన్నాళ్లయింది ఇంత పొద్దున్నే అగరొత్తుల వాసన చూసి. మంజుల వేసిన ముగ్గు చూసి మరో అత్త, ఎంత పెద్ద ముగ్గో, ఎంత అందంగా వేసింది పిల్ల. ఈ ముగ్గు వల్ల వీధికే కలొచ్చింది. మన కోడళ్ళు ఉన్నారెందుకు, బారెడు పొద్దెక్కేదాకా నిద్రలేవరు. ఆహా, కొత్త కోడలొచ్చాక నాగమణి ఇంటికి కొత్త కలొచ్చింది. నాగమణి చాలా అదృష్టవంతురాలు, మంచి కోడలు దొరికింది. అంతేనా, నాగమణి కోడలు ఎంతో అనుకోగలది, కలుపుగోలుగలది. వాటన్నింటికి తగ్గట్టే మంచి అందం, గుణం కూడా పెట్టాడు దేవుడు. ఇట్లాంటి కోడలు దొరకాలంటే పెట్టి పుట్టుండాలి. మనకా అదృష్టం లేదులే అని ఉస్సూరుమంటారు. నిద్రలేచి హాల్లోకొచ్చిన నాగమణి ఇల్లు కలకలలాడుతూ ఉండడం చూసి ఎంతో సంతోషిస్తుంది. అత్తగారు హాల్లోకి రావటం చూసి కాఫీ కలిపి తీసుకొస్తుంది కోడలు. కోడలి పద్ధతి చూసి చాలా సంతోషిస్తుంది నాగమణి. కాఫీ తీసుకోండి అత్తయ్యా. అలాగేనమ్మా అని కాఫీ తీసుకుని రుచి చూసింది. ఆహా, కాఫీ బ్రహ్మాండంగా ఉందమ్మా. రోజు నా చేత్తోనే పెట్టుకొని తాగి తాగి నా చేతి రుచి నాకు నచ్చకుండా పోయింది. పైగా ఈ వయస్సులో రోజు నేనే అన్ని పనులు చేసుకోవాలంటే ఓపికండక రుచి పచ్చి వదిలేసి అట్టో ఇట్టో వంటలు పూర్తి చేసేసేదాన్ని. ఇక నుండి మీరు విశ్రాంతి తీసుకోండి అత్తయ్యా, నేను చూసుకుంటాను. అలాగేనమ్మా కోడలా. అప్పుడే సుందర్ అక్కడికొస్తాడు. మంజు, నేను పొలం వరకు వెళ్ళొస్తాను అని వెళ్లబోతుండగా, ఒక్క నిమిషం ఉండండి, ఎదురొస్తాను అని భర్తకెదురొచ్చింది. సుందర్ వెళ్ళిపోయాడు. అది చూసి నాగమణి ముచ్చటపడింది. ఈలోగా లోపల నుండి ఆకాష్, అమ్మా, వేన్నీళ్లు పెట్టవా? అయ్యో, మర్చిపోయాన్రా. మరిదిగారు, వేణీళ్లు బాత్రూంలో పెట్టేశాను, మీరెళ్ళి స్నానం చెయ్యండి అలాగా, థ్యాంక్స్ వదినా అని వెళ్ళిపోతాడు.
ఇంట్లో వాళ్ల పట్ల కోడలి బాధ్యత చూసి నాగమణికి ఆనందమేసింది. ఆకాష్ స్నానం చేసి కాలేజ్కి రెడీ అయ్యొచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాడు. టేబుల్ మీద చాలా పాత్రలు పెట్టున్నాయి. తనలో తాను, ఇదేంటి ఎప్పుడూ ఒకే పాత్రుండేది, ఈరోజు 3 పాత్రలున్నాయి అని వాటి మూతలు తీసి చూసి, ఆహా, పూరి, వడ, పెసర దోశ. ఏంటమ్మోయ్, సడన్గా నీకు ఇంతోపిక ఎక్కడి నుండి వచ్చింది? ఎప్పుడూ ఆ ఇడ్లీ ఒకటే చేసి పెట్టేదానివి కదా. ఇవన్నీ చేసింది నేను కాదురా, మీ వదిన. అలాగా, అయితే ఈరోజు ఒక పట్టు పట్టాల్సిందే, ఫుల్గా లాగించాల్సిందే అని ప్లేట్లో టిఫిన్ పెట్టుకోబోతుండగా వంటగదిలో నుండొస్తూ మంజుల, ఆగండి మరిదిగారు. ఏమొదినా, ఎందుకు? నేనున్నాను కదా వడ్డించడానికి. అమ్మకి ఓపికండటం లేదని రోజు మేమే పెట్టుకొని తినటం అలవాటైపోయిందొదినా. ఇక నుండి మీకు అవసరం లేదు, నేనున్నాను కదా అని టిఫిన్ వడ్డిస్తుంది. ఆకాష్ తింటాడు. ఆహా, టిఫిన్ సూపర్ వదినా, చిత్తగొట్టేసావనుకో అంటూ పొగిడాడు. మంజుల నవ్వింది. టిఫిన్ చేసేసి కాలేజ్కి వెళ్ళిపోతాడు ఆకాష్. కాలేజ్లో సితార క్లాస్ రూమ్కొస్తాడు ఆకాష్. ఆకాష్ని చూసిన సితార లేచి కోపంగా బయటికెళ్ళిపోతుంది. ఆకాష్ కూడా సితారని వెంబడిస్తూ వస్తాడు. నాకు అర్థమైంది, నువ్వు చాలా కోపంగా ఉన్నావని. ఎవరండి మీరు? మనిద్దరికీ ఇదివరకు పరిచయం ఏమైనా ఉందా? నన్నెందుకు విసిగిస్తున్నారు? పరిచయం లేదా? నేను నీ ఆకాష్ని కానా? అలాగా, నువ్వింకా బ్రతికే ఉన్నావా? నెల రోజుల క్రితమే చచ్చిపోయావనుకున్నాను. ఆ మాటకి షాక్ అవుతాడు ఆకాష్. నీకెంత కోపం ఉంటే మాత్రం మరీ అలా అంటావా? మరి లేకపోతే నెల రోజుల క్రితం ఫోన్లో సినిమాకొస్తానని చెప్పినవాడు అడ్రస్ లేకుండా పోతే ఏమనుకోవాలి? నీ కోపానికి అర్థం ఉంది, కానీ నా పరిస్థితి నువ్వు అర్థం చేసుకోవాలి కదా. సరే, నీ కోపం తగ్గాలంటే ఏం చేయాలో చెప్పు. నువ్వేం చేసినా నా కోపం తగ్గదు. సితార చాలా మొండి రకం కావడంతో ఇక లాభం లేదనుకొని సితార కాళ్లపై పడి, ఐఎమ్ రియల్లీ సారీ, ప్లీజ్ ఒక్కసారి నా మాట విను అని బ్రతిమాలడంతో సితార ఇగో సాటిస్ఫై అయింది. కోపం తగ్గి కూలైపోయింది. సరే చెప్పు హమ్మయ్యా అనుకొని పైకి లేచాడు ఆకాష్. అలా సరదాగా క్యాంటీన్కి వెళ్ళి కూర్చుందాం, అక్కడ మాట్లాడుకుందాం. సరే, ఇద్దరూ క్యాంటీన్కి వెళ్ళి కూర్చున్నారు. ఇప్పుడు చెప్పు. అనుకోకుండా మా అన్నయ్యకి పెళ్లి చూపులకి వెళ్ళటం, పెళ్లి కుదరటం, వెంటనే పెళ్లి పెట్టుకోవటం అన్నీ జరిగిపోయాయి. నెల రోజులుగా నిన్ను కలవలేకపోయాను. ఫోన్ చేసి మాట్లాడదామంటే నువ్వు ఫోన్ లిఫ్ట్ చెయ్యవు. ఓ, అదా విషయం. అయితే మన పెళ్ళికి లైన్ క్లియర్ అయిపోయిందన్నమాట. అవును. అయితే మీ ఇంట్లో వాళ్ళకి నన్నెప్పుడు పరిచయం చేస్తావు? మన లవ్ మ్యాటర్ ఎప్పుడు చెప్తావు? మా వాళ్లతో వచ్చి ఎప్పుడు మాట్లాడతావు? 2 నెలల్లో మన ఎగ్జామ్స్ అయిపోతాయి. సో మన ఇద్దరి పీజీ అయిపోతుంది కదా, అప్పుడు చేస్తాను. సరే అంది సితార. 2 నెలల్లో ఎగ్జామ్స్ అయిపోయాయి. ఒకరోజు ఆకాష్ సితారని తీసుకుని ఇంటికొస్తాడు. ఎవర్రా ఈ అమ్మాయి? తన పేరు సితారా అమ్మా. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. అప్పుడు షాక్ అయింది నాగమణి. అత్త కుర్చీ పక్కనే నిలబడి ఉన్న మంజుల పెదాలపై చిన్నపాటి చిరునవ్వు ప్రత్యక్షమైంది. మనసులో సుందర్, నాకెప్పుడో తెలుసురా నువ్వెవరినో ప్రేమిస్తున్నావని అని అనుకున్నాడు. హాయ్ ఆంటీ అని కాలు మీద కాలు వేసుకుని సోఫాలో కూర్చుంది సితార. సితార ప్రవర్తన నాగమణికి నచ్చలేదు. మనసులో, ఈ పిల్లకి పెద్దవాళ్లంటే గౌరవమే లేదు. కాబోయే అత్తగారినని కనీస మర్యాదగా కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకోవాలని కూడా తెలీదు. పైగా నా ముందే కాలు మీద కాలేసుకుని కూర్చుంది అని అయిష్టంగా ముఖం పెడుతుంది. ప్రేమిస్తే మాత్రం ఇలా నేరుగా ఇంటికి తీసుకొచ్చేస్తావా? వాళ్ళింటికెళ్ళి మర్యాదపూర్వకంగా పెళ్లి చూపులు చూసుకోవాలి కదా, వాళ్లతో మాట్లాడాలి కదా. ఇక పెళ్లి చూపులు చూసుకునేదేముంది? మేమిద్దరం ఆల్రెడీ చూపులు చూసుకునే కదా ప్రేమించుకున్నాం. కావాలంటే మిగతా విషయాలు మీరు మాట్లాడుకోండి. పెద్దవాళ్లం, మాకంటూ కొన్ని పద్ధతులుంటాయమ్మా. అవి మీ కాలానికి సరిపోయాయి, ఇప్పుడు కాదా ఆంటీ అని ఎదురు సమాధానం చెప్పింది. అప్పుడు నాగమణి మనసులో,
పెద్ద కోడలు నేనేదైనా ఒక్క మాట మాట్లాడితే ఎదురు తిరిగి మాట్లాడదు. అలాంటిది ఈ కాబోయే చిన్న కోడలు ఇంట్లో అడుగు పెట్టకముందే నన్నెదురించి మాట్లాడేస్తుంది. నా కోరిక దేవుడు కొండెక్కించేలా లేడు. అమ్మో, ఈ పిల్ల నా ఇంటి కోడలైతేనా నా ఇల్లు నేను అనుకున్నట్టుగా ఉండదు. ఈ పెళ్లికి ఒప్పుకోకూడదు. ఏంటమ్మా, ఏం మాట్లాడవేంటి? ఏంట్రా మాట్లాడేది? అయినా అసలు పెద్దవాళ్ళకి తెలియకుండా ఈ ప్రేమలేంటి? నాకీ పెళ్ళి ఇష్టం లేదు అనడంతో సితారా, ఆకాష్ ఇద్దరూ షాక్ అవుతారు. కోపంగా సోఫాలో నుండి పైకి లేచి సితారా, చూడు ఆకాష్, నేను నీకు కావాలనుకుంటే మీ వాళ్లనొప్పించి మా ఇంటికి తీసుకురా. నేను మా వాళ్లనొప్పిస్తాను. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుందాం. అలా కుదరకపోతే మనం లేచిపోయి పెళ్లి చేసుకుందాం. చాయిస్ నీదే, తేల్చుకొని నాకే విషయం చెప్పు అని వెళ్ళిపోయింది. సితార ప్రవర్తన చూసి షాక్ అయింది నాగమణి. మంజులా, సుందర్ కూడా అలాగే చూస్తూ ఉండిపోతారు. ఆకాష్ ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉండిపోతాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. వామ్మో, ఏంటి పిల్ల పొగరు ఆవేశం! పెళ్లికి ముందే కాబోయే అత్తగారిననే గౌరవం లేకుండా నేనంటే లెక్కలేనితనంగా ప్రవర్తిస్తుంది. ఇక పెళ్ళయ్యాక అసలు నన్ను లెక్క చేస్తుందా? ఏంటమ్మా నువ్వు నీ చాదస్తం! అందరూ పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలంటే ఎలా కుదురుతుంది? ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం ఉంటుంది. అర్థం చేసుకోవాలి. అన్నీ నీకు నచ్చినట్టే జరగాలంటే ఎలా? ఏంట్రా నా మీద అరుస్తున్నావు? ఆ పిల్ల ఎలా ప్రవర్తించిందో నువ్వే చూసావుగా. నువ్వలా అనకపోతే తను అలా ప్రవర్తించేది కాదుగా. ఓహో, నన్నే తప్పుపడుతున్నావా? మీ వదిన ఇన్నాళ్లైంది కాపురానికొచ్చి. ఎప్పుడైనా నాకెదురు తిరిగి ఒక్క మాట మాట్లాడిందా? వదినకి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదని అందరికీ ఉండదనుకుంటున్నావా? వదిన పల్లెటూరి బైతు, ఇవేం తెలీవు. కానీ సితారా చదువుకున్న అమ్మాయి, కల్చర్ తెలిసిన అమ్మాయి. వదినకి ఇంట్లో పని, పొలం పని తప్ప ఇంకేం చేత కాదు. కానీ సితారా సిటీలో ఉద్యోగం చెయ్యగలదు. అలాంటి సితారకి వదినకి పోటీనా అని నవ్వుతాడు. మరిది తనని చులకన చేసి మాట్లాడటం మంజులకి బాధేసింది. మొహం చిన్నబుచ్చుకుంది. తల వంచుకొని నిలబడింది. సుందర్ మొహంలో కూడా కాస్త అసహనం తొంగి చూసింది. అమ్మా, చెప్తున్నా విను. నేను అమ్మాయిని తప్ప ఇంకెవ్వరినీ పెళ్లి చేసుకోను. ఇదే నా నిర్ణయం. అంటే నీకు నా ఇష్టంతో పని లేదారా? లేదు, నాకు నా ఇష్టమే ముఖ్యం. నీ ఇష్టం గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే నేను ప్రేమించిన అమ్మాయి నాకు దక్కదు. నీకు నా ఇష్టంతో పని లేనప్పుడు నాకు నీ ఇష్టంతో పని లేదురా అనడంతో కోపంగా బయటికెళ్ళిపోతాడు ఆకాష్. చూసావా పెద్దోడా, వాడెలా మాట్లాడుతున్నాడో? అమ్మా, తమ్ముడి గురించి నీకు తెలిసిందే కదా. వాడిష్టాన్ని కాదనటం ఎందుకు చెప్పు? నా భయం అది కాదురా. ఆ పిల్ల వాలకం చూస్తుంటే తన ఇంట్లో అడుగు పెట్టిందంటే ఇల్లుని గుల్ల చేస్తుంది. తను మనింటికి తగ్గ కోడలు కాదురా. అత్తయ్యా, మీరేమనుకోనంటే నేనొక మాట చెప్పొచ్చా? చెప్పమ్మా. అందరూ ఒకేలా ఉండాలనుకోవటం కరెక్ట్ కాదత్తయ్యా. ఆ అమ్మాయి పెరిగిన వాతావరణాన్ని బట్టి అలా ఉంది. అందులో తన తప్పేముంది? మనం తనని ఎలా అర్థం చేసుకోలేకపోతున్నామో తనకి మనం కూడా అలాగే అర్థం కావట్లేదన్న విషయం మనం గమనించాలి. ఇంతకీ మీ ఇద్దరూ ఏమంటారర్రా? పెళ్లికి నన్ను ఒప్పుకోమంటారా? అలా అని నేను చెప్పను. తుది నిర్ణయం మీదే అత్తయ్య గారు. నాకనిపించింది చెప్పానంతే. అవునమ్మా, మనం ఒప్పుకోకపోయినా తమ్ముడు అమ్మాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నప్పుడు ఒప్పుకోవటమే మంచిది కదా. ఇప్పుడు నేను తలొంచితే ఇక మీదట జరగబోయే ప్రతిదానికి కూడా తలొంచాల్సి ఉంటుందిరా. వాడికి అంత బెట్టుంటే వాణ్ణి కన్నదాన్ని. నాకెంత బెట్టుండాలి? నిన్నగాక మొన్నొచ్చిన అమ్మాయి ఎక్కువైపోయింది వాడికి కన్నతల్లి కంటే. అమ్మా, జీవిత అనుభవం ఉన్నదానివి, అన్ని తెలిసిన దానివి. నువ్వు కూడా తమ్ముడిలాగే ఆలోచిస్తే ఎలా చెప్పు? ఇలా అనుకోబట్టే కన్నతల్లిని ఇష్టమొచ్చినట్టు ఆడిస్తున్నాడు వాడు. ఏం నేనే తగ్గాలా? వాడు తగ్గకూడదా? మా అమ్మ ముందు అలా మాట్లాడతావా అని ఆ పిల్లని తిట్టాల్సింది పోయి నా మీదే గొంతేసుకుని అరిచేస్తున్నాడు. అది కాదమ్మా, నా మాట విను. నేను వినన్రా. నాకా అమ్మాయి కోడలిగా వద్దు, అంతే
అని కోపంగా లోపలికెళ్ళిపోయింది. సుందర్, మంజు ఒకరి మొహం మరొకరు చూసుకున్నారు. ఏవండి, మరిది గారు కోపంగా బయటికెళ్లారు, ఒకసారి ఫోన్ చెయ్యండి అలాగే. అని సుందర్ వెంటనే తమ్ముడికి ఫోన్ చేస్తాడు. చేసిందంతా చేసి మళ్ళీ అన్నయ్యతో ఫోన్ చేయిస్తుంది చూడు. అని ఫోన్ కట్ చేస్తాడు. ఏవైందండి? తమ్ముడు కోపంలో ఉన్నాడు, ఫోన్ తీయటం లేదు. కోపం తగ్గాక ఇంటికొస్తాడుగా, అప్పుడు మాట్లాడదాంలే. మరిది గారి గురించి తెలిసిందే కదా, తను పట్టిన పట్టు అస్సలు విడవడు. అత్తయ్యనే ఎలాగోలా ఒప్పించండి మీరు. అమ్మ కూడా కోపంలో ఉంది కదా మంజు, కాస్త కోపం తగ్గనివ్వు. ఒక 2 రోజులు పోతే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అప్పుడు విషయం గురించి మాట్లాడదాం కూర్చోబెట్టి. అలాగేనండి. ఆకాష్ సితారకి కాల్ చేస్తుంటాడు. కానీ తను ఫోన్ తీయదు. చాలాసేపు ట్రై చేస్తాడు. చివరికి ఫోన్ లిఫ్ట్ చేసింది. ఏంటో చెప్పు. ఏంటిది డియర్, మా అమ్మ మీద కోపం నా మీద చూపిస్తావేంటి? నీ మీద కాక ఇంకెవరి మీద చూపించాలి? నువ్వెక్కడున్నావిప్పుడు? ఎందుకు? నేనొచ్చి కలుస్తాను. అవసరం లేదు ప్లీజ్ అలా అనకు. అని బ్రతిమాలడంతో, ఇంకెక్కడుంటాను, మన రెగ్యులర్ మీటింగ్ స్పాట్ అయిన కాఫీ షాప్లో ఉన్నాను 5 మినిట్స్లో నీ దగ్గరుంటాను అని షాప్లో కలుసుకుంటారు సితార, ఆకాష్. సితార ఏం మాట్లాడదు. సారీ డియర్. ఈ సారీలు గిరీలు నాకు అవసరం లేదు. మనం పెళ్లి చేసుకుంటున్నామో లేదో అది చెప్పు. అదేంటలా అంటావు? నిన్ను కాక ఇంకెవరిని పెళ్లి చేసుకుంటాను. మనిద్దరం ప్రేమించుకున్నాం. దాందేముందిలే, ప్రేమించుకున్న వాళ్ళంతా పెళ్లి చేసుకుంటున్నారా? అలా మాట్లాడకు, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నువ్వేమో ఇలా చెప్తున్నావు, కానీ మీ అమ్మకేమో ఇష్టం లేదు. తానే ఒప్పుకుంటుందిలే, ఒప్పిస్తాను. హనీ, మీ అమ్మ పాతకాలపు చాదస్తపు మనిషిలా ఉంది. అలాంటి వాళ్లతో కలిసుండటం నా వల్ల కాదు. చూడు డియర్, మన పెళ్ళయ్యాక కొద్ది రోజులు ఉమ్మడి కుటుంబంగా కలిసుందాం. నీకక్కడ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే ఓకే, లేదంటే వేరు కాపురం పెట్టేద్దాం. ఏమంటావు? నిజమా? తర్వాత మళ్ళీ మాట మార్చావుగా. ఒట్టు, నీ మాట కాదంటానా? పెళ్ళయ్యాక కూడా నాకు నచ్చినట్టుంటాను. మీ అమ్మగారు ప్రతిదీ వేలెత్తి చూపిస్తే నువ్వే అడ్డుకోవాలి, ముందే చెప్తున్నా. అలాగే, వారం రోజుల్లో మా అమ్మ వాళ్ళని ఒప్పించి మీ ఇంటికి తీసుకొస్తాను. ఓకే అంటూ నవ్వుతుంది. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది అని అతను కూడా నవ్వుతాడు. ఇద్దరూ హ్యాపీగా రోజంతా సినిమాలు, షికార్లు అంటూ ఎంజాయ్ చేస్తారు. సాయంత్రానికి ఇంటికొస్తాడు ఆకాష్. మనసులో, నేనిలా హ్యాపీగా ఉండటం చూస్తే పెళ్లికి అస్సలు ఒప్పుకోదమ్మా అని డల్గా ఇంట్లోకెళ్తాడు. సుందర్, నాగమణి సోఫాలో కూర్చుంటారు. మరిది గారు పొద్దుననగా వెళ్లారు. ఏం తిన్నారో ఏంటో, రండి భోజనం పెడతాను నాకు అవసరం లేదోదినా, నాకేమొద్దు అని లోపలికి వెళ్లబోతుంటే, ఒరేయ్, అన్నం మీదెందుకు అలుగుతావు? అత్త మీద కోపం దూత మీద చూపించినట్టు నా మీద కోపం అన్నం మీద చూపించకు. నీ మీద చూపిస్తే నువ్వు ఊరుకుంటున్నావా? అందుకే అన్నం మీద చూపిస్తున్నా. అది నన్నేం చెయ్యలేదు కదా. సరే, నీ ఇష్టం వచ్చినట్టు కాని, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుందులే. వచ్చి అన్నం తిను. నిజమా అమ్మా? ఒట్టు? ఒట్టు. మంచి రోజు చూసుకుని సంబంధం మాట్లాడ్డానికి వాళ్ళింటికొస్తామని చెప్పా అమ్మాయికి. అలాగే అమ్మా. ఒక మంచి రోజున నాగమణి, సుందర్, మంజు, ఆకాష్ సితార వాళ్ళింటికి వెళ్తారు. సితార జీన్స్ ప్యాంట్, టీషర్ట్ వేసుకునొచ్చి సోఫాలో తన తల్లిదండ్రి పక్కన కూర్చుంది. అది చూసిన నాగమణికి చిర్రెత్తుకొస్తుంది. కానీ ఏం చేస్తుంది? కొడుకు కోసం మౌనంగా నోరు మూసుకొని ఉంటుంది. మా అమ్మాయి మొత్తం చెప్పింది. అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నాక మనం కూడా వాళ్ళ ఇష్టాలకు తగ్గట్టు పోవటమే మంచిదండి. మాకెటువంటి అభ్యంతరాలు లేవు. మీకేదైనా ఉంటే చెప్పండి. ఆ కట్న కానుకలేవో మాట్లాడుకుంటే ఒక పని అయిపోతుంది. కట్నమేంటి? పెద్దవాళ్లు మాట్లాడుకుంటుండగా మధ్యలో దూరి సితార అలా మాట్లాడటం అస్సలు నచ్చలేదు నాగమణికి. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి సంబంధం కాదు. మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఇక్కడ కట్నాలు లాంటివేముండవు. మేమివ్వం కూడా. నాగమణి ఆకాష్ వైపు చూసింది. అవునమ్మా, సితార చెప్పింది కరెక్టే. మేమిద్దరం ముందే అనుకున్నాం. అప్పుడు నాగమణి మనసులో,
ఆ అమ్మాయి చెప్పిన ప్రతిదానికి పిల్లిలా తోకాడించటం మొదలెట్టావురా నువ్వు. ఇక ముందు ముందెలా ఉంటావో ఏంటో. అలా కాదు, మీకు కట్నం కావాలంటే రేపు పెళ్ళయ్యాక నేను ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బు మా వాళ్ళకిస్తాను. ఎందుకంటే ఈ చదువు మా అమ్మ నాన్న చెప్పించిందే కదా, దానిపై సంపాదించే ఏ ఒక్క రూపాయిపై కూడా మీకు హక్కు లేదు. సితార మాటలకు చిరాకేస్తుంది నాగమణికి. ఈ చావు నువ్వు చావరా అన్నట్టు నాగమణి, సరే మీ ఇష్టం, పెళ్లి చేసుకునే మీ ఇద్దరికీ ఇష్టమైనప్పుడు నా అభ్యంతరం చెల్లదు కదా అని పెళ్లి కొప్పుకుంది. అయితే ప్రతి విషయంలో కూడా సితార తనదే పైచేయి ఉండాలని ప్రయత్నిస్తుండటం, దానికి ఆకాష్ వత్తాసు పలుకుతుండటం నాగమణి తగ్గి ఊరుకోవటం జరుగుతుంది. ఆకాష్ సితారకి పెళ్ళవుతుంది. సితార అత్తారింట్లో అడుగు పెడుతుంది. ఆకాష్ ఆశీర్వాదం తీసుకోవడం కోసం వాళ్ళ అమ్మ కాళ్లపై పడతాడు. కాని పక్కనే ఉన్న సితార మాత్రం ఏం పట్టనట్టు నిల్చుంది. ఏంటి సితారా చూస్తున్నావు? ఆశీర్వాదం తీసుకో మా అమ్మ దగ్గర. ఇలాంటివి నాకిష్టం ఉండదు అని రుసరుసలాడుతూ లోపలికెళ్ళిపోయింది. అది చూసి అక్కడున్న ఇరుగు పొరుగు వాళ్లంతా ఆశ్చర్యపోయారు. పెద్ద కోడలొచ్చినప్పుడు నాగమణి అదృష్టవంతురాలనుకున్నాం. కానీ ఇప్పుడు కొత్త కోడలి వల్ల ఆ అదృష్టానికి పూర్తి విరుద్ధమైన దురదృష్టవంతురాలు కూడా కాబోతుంది నాగమణి అని జాలిపడ్డారు ఇరుగు పొరుగు వాళ్ళు. నాగమణికి చాలా చిన్నతనంగా, అవమానంగా అనిపిస్తుంది. సితార అత్తారింట్లో అడుగు పెడుతుంది. ఆకాష్ ఆశీర్వాదం తీసుకోవడం కోసం వాళ్ళమ్మ కాళ్లపై పడతాడు. కాని పక్కనే ఉన్న సితార మాత్రం ఏమీ పట్టనట్టు నిల్చుంది. ఇరుగు పొరుగు వాళ్ళు, పెద్ద కోడలొచ్చినప్పుడు నాగమణి చాలా అదృష్టవంతురాలనుకున్నాం. కానీ ఇప్పుడు కొత్త కోడలి వల్ల ఆ అదృష్టానికి పూర్తి విరుద్ధమైన దురదృష్టవంతురాలు కూడా కాబోతోంది నాగమణి అని జాలిపడతారు. నాగమణికి చాలా చిన్నతనంగా, అవమానంగా అనిపిస్తుంది. ఇదిగో నాగమణి, నీకు కూడా మా పాటలు తప్పేలా లేవు. ఇన్నాళ్ళు పెద్ద కోడలి వల్ల బాగానే సుఖపడ్డావు. ఇకపై నీ సుఖం ఉండదులే. నీ చిన్న కోడలు ఇన్నాళ్ళు నువ్వు పడ్డ సుఖం తీసేస్తుంది. తనని చూస్తేనే అర్థమవుతుంది ఎంత రెటమతం మనిషో. మహారాణిలాగా తిప్పుకుంటూ లోపలికెళ్తుంది. ఇరుగు పొరుగు వాళ్ళని కాస్తైనా పలకరిద్దాం, గౌరవంగా మాట్లాడదామని కూడా లేదు. మన సంగతి అటుంచు, నలుగురున్నారని కూడా చూడకుండా, కాళ్ళకి నమస్కరించకుండా వాళ్ళ అత్తగారిని అవమానించి వెళ్తుంది. ఏమనుకోకమ్మా, తనకు అలాంటివి ఇష్టం ఉండదు. అంతే తప్ప నిన్ను అవమానించాలని కాదు. పర్వాలేదు లేరా, పెళ్ళాన్ని వెనకేసుకురావడం మొదలెట్టేశావు. మా కొడుకులు పెళ్ళై కొన్నాళ్ళు గడిచిపోయాక చేశారా పని. నువ్వు మాత్రం పెళ్లి కాగానే చేసేస్తున్నావు. అవును మరి, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న మన కొడుకులే అలా ప్రవర్తిస్తుంటే ఇక ప్రేమ వివాహం చేసుకున్నవాడు ఇలా ప్రవర్తించక ఇంకెలా ప్రవర్తిస్తాడు? అదేం లేదులే అత్త, మీరు కాస్త నోరు మూసుకోండి. లేనిపోనివి చెప్పి మా అమ్మని బాధ పెట్టకండి. బాధ పెట్టింది మేం కాదు, మీ ఆవిడే. మమ్మల్ని అంటావేంటి? అదేదో పోయి నీ పెళ్ళానికి చెప్పుకోపోరా. ఆకాష్ తల్లివైపు చూస్తాడు. నాగమణి మౌనంగా ఉంది. ఆకాష్ ఆపై ఏమీ మాట్లాడలేక లోపలికెళ్ళిపోతాడు. ఎంతైనా నీ చిన్న కోడలతో పోలిస్తే మా కోడళ్ళు కాస్త నయమేనమ్మా నాగమణి. మా మీద కోపమున్నా, ఇష్టం లేకున్నా, నాలుగురిలో ఉన్నప్పుడైనా కాస్త గౌరవిస్తారు. నీ కోడలు అది కూడా చేసేలా లేదుగా. ఇవన్నీ సహజమే, మేం అనుభవించట్లేదా? ఏదో పెద్ద కోడలంటే అదృష్టం కొద్దీ దొరికింది. అలా అందరూ దొరుకుతారా ఏంటి? వాళ్ల మాటలకు నాగమణికి బెంగ, భయం రెండూ పట్టుకున్నాయి. అత్తయ్యా, వాళ్ళు చెప్పినట్టేం జరగదు, మీరవేం ఆలోచించకండి అంది పెద్ద కోడలు. అవునమ్మా, తన ఇంటికి కొత్త కోడలు కదా, పైగా చదువుకున్నది, పట్నంలో పెరిగింది. ఇవన్నీ తనకు తెలియవు కాబట్టి ఇలా చేసిందిలే. నెమ్మదిగా తన్ని తెలుసుకొని నీకు నచ్చినట్టుగా ఉంటుంది. చెల్లితో నేను చెప్తాన్లే అత్తయ్యా అని నాగమణికి ధైర్యం చెప్తారు సుందర్, మంజు. బెడ్రూంలో ఆకాష్, ఏంటి సితారా అలా చేసావు? నేనేం చేశాను? మా అమ్మ కాళ్ళకి నమస్కరించకుండా వచ్చావేంటి? అది నాకిష్టం లేదు, అందుకే నాకు నచ్చినట్టు చేశాను. అది కాదు సితారా, ఇరుగు పొరుగు వాళ్ళంతా అక్కడే ఉన్నారు కదా, నువ్వలా చేస్తే అమ్మకి అవమానంగా ఉంటుంది కదా. అయితే నాకేంటి? ఆవిడ అవమానం గురించి నేనెందుకు ఆలోచించాలి?
ఆవిడ కోసం నా ఇష్టం చంపుకొని ఉండలేను. నా ఆలోచనలు మార్చుకోలేను. ఒక్కసారే కదా. చూడాకాష్, నీకు ముందే చెప్పాను నాకు నచ్చినట్టుగా నేనుంటానని. అలా అయితేనే మనం పెళ్లి చేసుకుందామని. అప్పుడు దానికి ఒప్పుకొని మళ్ళీ ఇప్పుడు ఏంటి క్వశ్చన్ చేస్తున్నావు? అలా ఏం కాదు, జస్ట్ మామూలుగా అడుగుతున్నానంతే. మీ అమ్మగారు నాకు నచ్చలేదు. ఆవిడని చూస్తే ఫస్ట్ టైం ఆవిడని కలిసినప్పుడు ఆవిడ నాతో ప్రవర్తించిన తీరే గుర్తొస్తుంది. సరే, నీ ఇష్టం. నీకెలా ఉండాలనిపిస్తే అలాగే ఉండు. చూడాకాష్, నీకు నా గురించి బాగా తెలుసు. నేను జాబ్ చేసే అమ్మాయిని, ఇండిపెండెంట్ ఉమెన్ని. పెళ్ళైనంత మాత్రాన నీపై, మీ ఇంటిపై, మీ వాళ్లపై డిపెండ్ అవుతాననుకోకు. ఫ్యూచర్లో నాకు నచ్చకపోతే డివోర్స్ తీసుకోవడానికి కూడా నేను వెనకాడను. ఆ విషయం గుర్తుపెట్టుకో. అయ్యో, అంత దూరం ఎందుకు ఆలోచిస్తున్నావు సితారా? నువ్వు అనుకున్నట్టుగా ఏం జరగదు. కూల్గా ఉండు. ఆకాష్ తల్లి దగ్గరికి వస్తాడు. అమ్మా, సితార కావాలని అలా చేయటం లేదు. నువ్వప్పుడు తనతో అలా ప్రవర్తించావు కదా, తన మనసులో అది నాటుకుపోయింది. అందుకే అలా ప్రవర్తిస్తుంది. నిదానంగా పోతుందిలే. అంటే ఇప్పుడేంట్రా, నేనే తనని అర్థం చేసుకోవాలా? తను మాత్రం నన్ను అర్థం చేసుకోదు. తనకి నచ్చినట్టే ఉంటుందని చెప్తున్నావు, అంతేగా? నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. అయినా ఇంటికి కొత్తగా వచ్చిన కోడలు తెలుసో తెలియకో పొరపాటుగా ప్రవర్తిస్తే నువ్వు పెద్ద మనసుతో సర్దుకుపోవాలి గాని ఇలా రాద్ధాంతం చేయకూడదు. ఓహో, నేను చేసేది రాద్ధాంతంలాగా కనిపిస్తుందిరా నీకు. కానీ నీ భార్య చేసేది మాత్రం బావుంది. ఎంత చెప్పినా నీ మాట నీదేనమ్మా, ఎదుటి వాళ్ళ మాట వినవు అని వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం బారెడు పొద్దెక్కే వరకు పడుకొని ఉంటుంది సితార. ఆవిడ గారింకా నిద్రలేవలేదా? కొత్త కోడలు కదత్తయ్యా, తన మునుపటి అలవాట్ల నుండి బయటపడి ఇక్కడ వాతావరణానికి అలవాటు పడాలంటే వెంటనే కుదరదు కదా. కాస్త సమయం పడుతుందిలేండి. అప్పుడే నీ తోడి కోడల్ని వెనకేసుకొస్తున్నావా? మంజు నవ్వుతుంది. సర్లే, మీ ఇద్దరి మధ్య సఖ్యత చక్కగా ఉంటే నాకే మంచిది కదా. మా రోజుల్లో ఇవన్నీ ఆలోచించేవాళ్లు కాదు. కోడలు పిల్ల అత్తారింటికొచ్చిన మరుక్షణం నుండి అక్కడ పద్ధతులకు తగ్గట్టే నడుచుకోవాలి. లేకపోతే అత్తమామ ఊరుకునేవాళ్లు కాదు. కానీ ఈ కాలం కోడళ్ళేంటో అంతా విరుద్ధంగా ఉన్నారు. అత్తయ్యా, నేను వంట మొత్తం పూర్తి చేసి డైనింగ్ టేబుల్ పైన పెట్టాను. సితార లేస్తుందేమో వేడిగా వడ్డిద్దామని చూశాను. కాని తనింకా నిద్ర లేవలేదు. నేను పొలం వెళ్తున్నాను, మరి తను లేచాక పెట్టుకుని టిఫిన్ చేయమని చెప్పండి. మనం చెప్పకపోతే ఆవిడగారు తినదా ఏంటి? ఇదేమైనా పరాయి వాళ్ల ఇల్లా? తని ఇంటి కోడలే కదా. కోడలే అయినా తనకి కొత్త కదా అత్తయ్యా, కొంచెం మొహమాటంగా ఉంటుంది. ఎప్పుడు ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి తెలియక అయోమయంగా, భయంగా కూడా ఉంటుంది. అది నీలాంటి అమాయకురాలికుంటుందేమో. దానిలాంటి టక్కు గిక్కు నేర్చిన దానికి ఎందుకుంటుంది? నువ్వేం కంగారు పడకు, జాగ్రత్తగా పొలం వెళ్ళిరాపో. సరే అత్తయ్యా, వెళ్ళొస్తాను అని పొలం బయలుదేరింది మంజు. కొద్దిసేపటికి నిద్రలేచిన సితార బ్రేక్ఫాస్ట్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికొచ్చి కూర్చుంది. తన వెంటే ఆకాష్ కూడా వచ్చాడు. వంటలన్నీ చల్లగా ఉంటాయి. చిరాకు పడుతుంది సితార. చూడు ఆకాష్, నాకు చల్లగా ఉన్నవి తినడం ఇష్టముండదు. ఎప్పటికప్పుడు వేడిగా కావాలి. అమ్మా, వదినెక్కడికెళ్ళింది? పొలం వెళ్ళిందిరా. నీకోసం ఎంతసేపని ఏ పని చేసుకోకుండా ఎదురు చూడాలి తను. అయినా ఎప్పుడు నిద్రలేస్తే అప్పుడు వేడిగా వండి పెట్టడానికి ఇది హోటల్ కాదు. అందరూ తినే సమయానికొస్తే వేడిగా ఉంటాయి అని సితారకి చురకంటిస్తుంది. సర్లే డియర్, ఈ ఒక్క పూటకి తిను. నా వల్ల కాదు, నేను బయటకెళ్ళి తింటాను అని వెళ్ళిపోతుంది సితార. తన వెనకాలే ఆకాష్ కూడా వెళ్తాడు. సితార అత్తగారి ముందే కూర్చోవటం, తనకి నచ్చినట్టు బిహేవ్ చేయటం చేస్తుంది. మంజు మాత్రం అత్తగారి ముందు నిలబడి ఉండటం, అత్తగారిని గౌరవిస్తూ ఉండటం చేస్తుంది. ఒకరోజు సితార ఒంటరిగా ఉన్నప్పుడు మంజు, చెల్లి, అత్తయ్య గారి ముందు కూర్చున్నా పర్వాలేదు, కానీ అలా కాలు మీద కాలేసుకుని కూర్చోవటం పద్ధతి కాదు. అత్తగారికి విలువ తక్కువగా ఉంటుంది. ఆవిడని అగౌరవపరిచినట్టు అనిపిస్తుంది. అత్తగారిని గౌరవించటం మన సాంప్రదాయం కదా.
సాంప్రదాయాల గురించి నువ్వు నా దగ్గర చెప్పకు. అయినా నీకులాగా లోపలొకలాగా పైకొకలాగా నటించటం నాకు తెలీదు. ఎప్పుడూ ఒకేలా ఉంటాను. మనసులో ఏముంటుందో బయటికి కూడా అదే మాట్లాడతాను, చేస్తాను. నేను కూడా మనస్ఫూర్తిగానే అత్తగారిని గౌరవించి అలా ఉంటున్నానే తప్ప నటన కాదు. అత్తగారి మెప్పు పొందడానికో ఇంకో దానికో కూడా కాదు. నేను పెరిగిన పద్ధతి ఇది. నీ పద్ధతులు నీ దగ్గరే ఉంచుకో, నాపై రుద్దాలని చూడకు. అత్తయ్య ఈ ఇంటికి మనందరికీ పెద్ద దిక్కు కదా. ఈ ఇంటికి నీకు ఆవిడ పెద్ద దిక్కేమో, కాని నాకు కాదు. అయినా నువ్వెవరివి నాకు చెప్పడానికి? అసలు నా స్థాయికి నువ్వు నాతో మాట్లాడడమే గొప్ప. నీకు నా కాలి గోటికి కూడా సరిపోవు. నువ్వు పల్లెటూరి బైతువి. నేనేంటి, నా స్టేటస్ ఏంటి? ఒకే ఇంటికి కోడళ్లమైనంత మాత్రాన నీది కూడా నా స్థాయే అనుకోకు. నువ్వు ఇంటి పని మనిషితో సమానం అని అవమానంగా మాట్లాడింది. మంజుకి చాలా బాధేసింది. స్టేటస్ అనేది ఒక మనిషి ఇంకొక మనిషిని గౌరవించడానికి, ప్రేమను పంచడానికి అవసరముండదు. అసలు స్టేటస్ ప్రవర్తనని, హుందాతనాన్ని చూసి వచ్చేది. ఏంటి, నాకే లెక్చర్లు ఇస్తున్నావా? వెళ్ళి నీ పని చూసుకోపో అని చిరాకు పడుతుంది. సితారకి నిద్ర లేవగానే మ్యూజిక్ వినటం ఇష్టం. టేప్ రికార్డర్లో సాంగ్స్ పెట్టి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల హాల్లో పూజ చేస్తున్న మంజుకి ఆటంకం అనిపిస్తుంది. సితారా, కొంచెం సౌండ్ తగ్గిస్తావా? పూజ చేసుకుంటున్నాను. నీ పూజ చేసుకోవడానికి నేనెందుకు సౌండ్ తగ్గించాలి? నీ పని నీది, నా పని నాది. పూజకి భంగం కలుగుతుందమ్మా. అయితే నువ్వే పూజ మాని, నాకు చెప్పకు అని మంజు మొహానే గది తలుపు వేసేసింది. కోపంతో మంజు మళ్ళీ గది తలుపు కొట్టింది. సితార తలుపు తీసి, ఏంటి, ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? మంజు నేరుగా గది లోపలికెళ్ళి టేప్ రికార్డర్ ఆఫ్ చేస్తుంది. మంజు చేసిన పనికి సితారకి ఎక్కడలేని కోపం వచ్చింది. సితార మంజుపై చెయ్యెత్తింది. మంజు సితార చేతిని గట్టిగా పట్టుకుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. సితార మంజు మొహానే గది తలుపు వేసేస్తుంది. కోపంతో మంజు మళ్ళీ గది తలుపు కొట్టింది. సితార తలుపు తీసి, ఏంటి, ఒకసారి చెప్తే అర్థం కాదా అంది. మంజు నేరుగా గది లోపలికెళ్ళి టేప్ రికార్డర్ ఆఫ్ చేస్తుంది. మంజు చేసిన పనికి సితారకి ఎక్కడలేని కోపం వచ్చింది. సితార మంజుపై చెయ్యెత్తింది. మంజు సితార చేతిని గట్టిగా పట్టుకుంది. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఎంత ధైర్యం నీకు? నా అనుమతి లేకుండా నా గదిలోకి వచ్చింది కాక నా సామాన్లు ముట్టుకుంటావా? నేనంటే నీకెంత లెక్కలేనితనం? అసలు నాపై నీ పెత్తనమేంటి? టేప్ రికార్డర్ ఎందుకు ఆఫ్ చేశావు? ఎన్ని మాటలన్నా నువ్వేం చేసినా ఊరుకుంటున్నానని చులకనగా భావిస్తూ పల్లెటూరి బైతుని, ఏం తెలియని మొద్దుని అనుకుంటున్నావేమో. నాతో పెట్టుకుంటే డొక్క చీల్చి డోలు కడతాను, జాగ్రత్త. ఆ మాటకి షాక్ తింది సితార. నువ్వే అన్నావు కదా అదేదో సమానత్వమని. మరిప్పుడేమైంది? దానికి పురుగులు పట్టాయా? గౌరవం ఇచ్చినంతవరకే తిరిగిస్తాను. అతి చేస్తే తోలులుస్తాను. సితార తెల్లమొహం వేసుకుని అలాగే చూస్తుంది. నేనేమైనా నీ కింద పని మనిషిననుకుంటున్నావా నువ్వు చెప్పింది చేయడానికి? జాగ్రత్త. ఇవి నీలాగా సుతిమెత్తగా పెరిగిన చేతులు కావు. పొలం పనులు చేసి రాటుదేలిన చేతులు. కొట్టానంటే నోట్లోని 32 పళ్ళు రాలి కింద పడతాయి, జాగ్రత్త. ఎప్పుడూ లేనిది మంజు ఒక్కసారిగా అలా విలయ తాండవం చేసేసరికి బిత్తరపోయింది సితార. కిక్కురు మనకుండా లోపలికెళ్ళిపోయింది. సితార పొట్టిబట్టలు వేసుకుని ఆఫీస్కి బయలుదేరింది. అది చూసిన అత్త నాగమణి, ఏంటా బట్టలు కట్టుకోవటం? ఇది పట్నం కాదు, పల్లెటూరని గుర్తుపెట్టుకో. అయితే ఏంటి, ఎక్కడైనా సరే నా ఇష్టం వచ్చినవే వేసుకుంటాను. ప్రతిదానికి నా ఇష్టం అంటావు. అన్ని విషయాల్లో నీ ఇష్టం చెల్లదు. కొన్ని విషయాల్లోనే నీ ఇష్టానికి ఒప్పుకుంటాను. మీరెవరు ఒప్పుకోవడానికి? నేను నీ అత్తను. కనీసం తోటి పిల్లని చూసైనా పద్ధతి నేర్చుకో. ఎలాంటి బట్టలు వేసుకోవాలో, ఎలా నడుచుకోవాలో తెలుసుకో. ఈ బట్టలు వేసుకుని ఊళ్ళోకెళితే మా పరువు పోతుంది. ఇదేం పరువు తక్కువ పని కాదే. కాక మరేంటి, ఒళ్ళంతా చూపించుకుంటూ ఊళ్ళో తిరగటం? ఒంటి మీద బట్ట కట్టుకునేది ఒళ్ళు కప్పుకోవడానికి, ఇలా 10 మందికి చూపించుకొని తిరగడానికి కాదు.
అలాంటి బట్టలు తీసుకెళ్లి నిప్పుల్లో వేసేయి, పాడు బట్టలు. చూడండి, ఊరుకుంటున్నాను కదా అని నోరు పారేసుకోకండి. నా బట్టల గురించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. చూడమ్మాయి, మర్యాదగా మంచి బట్టలు కట్టుకుని ఆఫీస్కెళ్ళు. ఏంటి, బెదిరిస్తున్నారా? నా కోపం వస్తే అత్తగారని కూడా చూడని చెప్తున్నా. నా గురించి మీకింకా బాగా తెలీదు. పట్టుబడితే జగముండిని అని నాగమణి మాటలని లక్ష్య పెట్టకుండా ఆఫీస్కెళ్ళిపోయింది సితార. నాగమణి కరెంట్ షాక్ కొట్టిన దానిలా అలాగే చూస్తూ నిలబడింది. సితార పొట్టిబట్టలు కట్టుకుని ఆ ఊరి వీధుల్లో నడుచుకుంటూ వెళ్తుంది. మగవాళ్లు గుడ్లప్పగించి చూస్తుంటారు. ఇక ఆడవాళ్లైతే హవ్వా అనుకుంటూ చేతులతో నోళ్లు మూసుకుంటారు. ఒరే తమ్ముడు, నీ భార్య పద్ధతేం బాగోలేదు, తనకి కాస్త చెప్పరా. ఏంటన్నయ్యా, అందరూ తనని అంటారు. అమ్మ ప్రవర్తన బాగుందా ఏంటి? అందుకే తను కూడా అలా ప్రవర్తిస్తుంది. మొదటి నుండి అమ్మకి సితారంటే ఇష్టం లేదు. అందుకే కావాలని సితారని రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తుంది. అదేంట్రా తమ్ముడు, నీ భార్య తప్పుని కూడా అమ్మ మీద నెట్టేస్తున్నావు? నీ భార్యని అమ్మ బాగా చూస్తుంది కాబట్టి నువ్వు ఆవిడ వైపే మాట్లాడతావు. అదే అమ్మ నీ భార్య విషయంలో కూడా నా భార్యతో ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తే నువ్వు కూడా నాలాగే మాట్లాడతావు. అమ్మ నా భార్యని ఎలా చూసినా నేను అమ్మని బాగానే చూసేవాడిని. అయితే చూసుకో, నన్నెందుకు అడుగుతావు అంటూ చిరాకు పడ్డాడు ఆకాష్. కూరగాయలమ్మే బండి దగ్గరికెళ్తుంది మంజు. అప్పుడు కూరగాయలమ్మే ఆవిడ, నేను విన్న మాట నిజమేనా అమ్మాయి? నీ తోడికోడలు మహా పోగరబోతుందంట కదా, ఇంట్లో ఒక్క పని ముట్టుకోదంటగా, నీ అత్తని ఇంట్లో ఎవ్వరిని లెక్క చేయదంట. అలా అని నీకెవరు చెప్పారు? ఊళ్ళో అందరూ అనుకుంటున్నారమ్మాయి. అదంతా అబద్ధం. అబద్ధమైతే అట్ట ఎందుకు చెప్పుకుంటారు? ఊళ్ళో వాళ్ళకి తిన్న తరక్క చెప్పుకుంటున్నారులే. అయినా ప్రతి వాళ్ళకి వాళ్ళింట్లో విషయాల కంటే పక్కింటోళ్ల విషయాలే ముఖ్యం. ఏ ఇంట్లో లేవు ఇబ్బందులు అని ఆవిడకి చురకంటిస్తుంది. అట్టగాదులే అమ్మాయి, అందరూ అనుకుంటుంటే ఆతృతాగక అడిగేశానంతే. తను పట్నంలో చదువుకున్న అమ్మాయి, పట్నంలో పెరిగింది. మన పద్ధతులకి తన పద్ధతులకి తేడా ఉంటుందిగా. అది అర్థం చేసుకోకుండా మన ఊరోళ్ళంతా తనని తప్పుగా అనుకుంటున్నారు. తెలిసి తెలియని అజ్ఞానంతో ఎవరి గురించి తప్పుగా మాట్లాడకూడదు అని గడ్డి పెట్టి కూరగాయలు తీసుకుని వెళ్ళిపోతుంది. అయితే ఆ మాటల్ని పక్కనే ఉన్న ఆకాష్ వింటాడు. సితార జాబ్కి వెళ్లి రోజూ ఆలస్యంగా ఇంటికొస్తూ ఉంటుంది. పెళ్లై భార్యున్నా గాని ఒంటరితనంగా ఫీల్ అవుతుంటాడు ఆకాష్. సితారా, భోజనం చేద్దాంరా. నేను బయట ఫ్రెండ్స్తో పార్టీలో తినేసొచ్చాను. నువ్వెళ్ళి తిను ఆకాష్. సరే, నాకు వడ్డిద్దువు గానిరా. సారీ ఆకాష్, నాకు అస్సలు ఓపిక లేదు. నువ్వే వెళ్ళి పెట్టుకుని తిను. ఏంటి సితారా ఇది? ఇంట్లో నీ భర్తని నేనొకనున్నాను, నీకోసం వెయిట్ చేస్తుంటానని నా గురించి ఆలోచించాలి కదా. అసలు నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు. ఏంటాకాష్, నువ్వు కూడా ఇంకా పాతకలపు మనిషిలా మాట్లాడతావు? భార్య వడ్డించాలి, భర్త కోసం తినకుండా ఎదురు చూడాలి, ఇలాంటివి ఆ కాలంలో చెల్లేవి. ఇప్పుడు కాదు. ఎవరికి ఆకలైతే వాళ్ళు తినేయాలి, ఇంకొకరి కోసం ఎదురు చూడకూడదు అంటూ సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ నవ్వుకుంటుంది. అది చూస్తుంది మంజు. నేను పెడతానుండండి మరిది గారు అని మరిదికి భోజనం వడ్డిస్తుంది. సారీ వదినా. ఎందుకు? మిమ్మల్ని సితారతో కంపేర్ చేసి చులకనగా మాట్లాడాను కదా అప్పుడు, అందుకే. ఏం, నాపై ఇప్పుడు ఆ చులకనా భావం పోయిందా? అవును వదినా, నిజానికి నేను మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా అలా అనాలనుకోలేదు. ఏదో కోపంలో అమ్మలా మాట్లాడేసరికి అనేశాను. అది జరిగిపోయి చాలా రోజులైంది కదయ్యా, ఇప్పుడెందుకు? ఇన్నాళ్లకు మీకు సారీ చెప్పే అవకాశం దొరికింది వదినా. పర్వాలేదు లేవయ్యా. ఆ రోజు కూరగాయల ఆవిడతో కూడా సీతార గురించి మీరు మంచిగా మాట్లాడారు. కుటుంబ పరువు వీధికెక్కించకూడదయ్యా. మన వల్ల మన అత్తింటి పరువు బజార్లో పడకూడదు. మనకి ఇంట్లో 1,00,000 గొడవలుండొచ్చు, మనం చూసుకోవాలి గాని బయట వాళ్ళకి చులకన కాకూడదు కదయ్యా. అన్నయ్య కోప్పడినా నువ్వు సర్దుకుపోతావు, అర్థం చేసుకుంటావు. కానీ సీతారలా కాదు, ఎప్పుడూ తన మాటే నెగ్గాలనుకుంటుంది. చీటికి మాటికి చిన్న విషయాన్ని కూడా గొడవలా చేస్తుంది. నువ్వలా కాదు వదినా.
సితార ఏ పని చెయ్యకపోయినా తనతో పోటీ పెట్టుకోకుండా మన కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నావు. ఒకరోజు నాగమణి నిద్రలేచి హాల్లోకొచ్చేసరికి సోఫాలో కూర్చొని కాఫీ తాగుతుంది సితార. అమ్మాయి సితారా, కాస్త నాకు కాఫీ కలిపివ్వమ్మా. నేనేం మీకు పని మనిషిని కాదు. అత్తగారికి కాఫీ తెచ్చిచ్చినంత మాత్రాన పని మనిషి అయిపోతారని నేనెక్కడా వినలేదు. అయితే ఇప్పుడు వినండి, మీరు కల్చర్ చాలా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అంటే ఏంటి? అంటే సంస్కారం. నాకు సంస్కారం లేదంటున్నావా? కొత్తగా ఇంటికొచ్చిన కోడలివి నువ్వు. నాకు సంస్కారం గురించి పాఠాలు చెప్తున్నావా? పాఠాలు చెప్పడానికి కొత్త కోడలైతే ఏంటి, పాత కోడలైతే ఏంటి అని కోపంగా లేచి తన గదిలోకి వెళ్లబోతుండగా ఎదురుగా నిలబడి ఉన్నాడు ఆకాష్. చూశారా మీ అమ్మ నన్ను ఎన్నేసి మాటలంటుందో? నేను మొత్తం చూశాను. అన్ని మాటలు నువ్వే మా అమ్మనన్నావు. ఇప్పుడేమో మళ్ళీ నటిస్తున్నావు. ఏంటి నువ్వు కూడా మీ అమ్మకి వత్తస్సు పలుకుతున్నావు? నీకు ముందే చెప్పాను, నేను నాకు నచ్చినట్టుంటాను, నువ్వు నన్ను సపోర్ట్ చెయ్యాలని. నచ్చినట్టు అంటే ఇలా అని అనుకోలేదు నేను. ఓహో అలాగా? అయితే మనిద్దరం కలిసి ఉండటం వల్ల ఉపయోగమేముంది? విడిపోదాం. చీటికి మాటికి విడిపోదాం అంటావు. పెళ్లి చేసుకుంది అందుకేనా? మా అన్నయ్య మా వదినని ఇంతకంటే ఎక్కువగానే కోప్పడతాడు ఒక్కోసారి. కానీ ఎప్పుడూ ఆవిడ నీలాగా ఆ మాట అనలేదు. కనీసం అలిగి పుట్టింటికి పోతానని కూడా అనదు. అదేరా పాతతరం కోడలికి కొత్తతరం కోడలికి ఉన్న వ్యత్యాసం. పాతతరం కోడళ్ళు పెద్దవాళ్ళని గౌరవిస్తారు, వాళ్ల మాట వింటారు, కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తారు. వాళ్ల తప్పు లేకపోయినా పెద్దవాళ్ళొక మాటన్నా కూడా పడతారు. అర్థం చేసుకొని సంసారంలో కలతలు రేపకుండా ఉంటారు. కానీ కొత్తతరం కోడళ్ళు అలా కాదు. వాళ్లకి కాస్త ఇబ్బంది అనిపించినా చాలు, వేరు కాపురాలు, విడాకులు అంటారు. అవును, మేము మాకు నచ్చినట్టుంటాం. మాకు మొగుడు అత్తింటి కంటే కూడా మా ఇష్టాలే ముఖ్యం, వాటికి ప్రాధాన్యత ఇస్తాం. ఎవరైనా మాకు లోబడి ఉంటేనే కలిసి ఉంటాం, లేదంటే విడిపోతాం. మనిద్దరం కలిసి ఉండాలని నువ్వు కోరుకుంటే వేరు కాపురం పెడదాం, లేదంటే మీ అమ్మ వాళ్లే కావాలనుకుంటే మనం విడాకులు తీసుకోవడమే మంచిది. ఆకాష్కేం మాట్లాడాలో అర్థం కాలేదు. వద్దురా, మా వల్ల మీరు విడిపోవద్దు, నువ్వు తనతో వేరు కాపురం పెట్టు అంది నాగమణి బాధగా. నాకు కూడా ఆ మార్గం తప్ప మరోటి కనిపించటం లేదమ్మా. ఇంత చెప్పినా కూడా తనని నేను అర్థం చేసుకోవాలే గాని తను మాత్రం నన్ను అర్థం చేసుకోవడానికి కనీసం ప్రయత్నించట్లేదు. నా కర్మింతే అని ఆకాష్ బాధగా సితారని తీసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోతుంటాడు. సితార అయిష్టంగా మొహం తిప్పుకుంది. ఆకాష్ తన వాళ్లకి టాటా చెప్తుంటాడు. నాగమణి, సుందర్, మంజు విచారంగా ఆకాష్కి టాటా చెప్తారు.